ఈరోజు మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవునిలో నుండి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి పాపం వైపుకి లోకం వైపుకి గనక మనం వెళ్ళాము అనుకోండి, ఏం చేయబడతాం? మనం కూడా మన కోసం కూడా దొంగలు కాచుకుని ఉన్నారు. ఎవరా దొంగ అంటే సాతాను. అతడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనుదినం తిరుగులాడుతూ ఉన్నాడు. దేవుల్లో ఉంటే మింగగలడా? వాడు ఎంత గర్జించే సింహమైన సాతాను. మనం దేవుల్లో ఉన్నామనుకోండి, సాతాన్ అనేటువంటి వాడు ఎవడైనా ఏమైనా చేయగలడా? లేకపోతే సాతాను సంబంధికులు ఏమైనా చేయగలరా? సాతానేమి చేయలేడు, సాతాను సంబంధికులు ఎవరు చేయరు. అదే దేవుణ్ణి వదిలిపెట్టేశామనుకోండి, దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేసామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? సాతాన్ అనేటువంటి వాడు మన మీద దాడి చేస్తాడు. ఆ అవకాశం కోసం చూస్తా ఉంటాడు. ఎవరు దేవుళ్ళలో నుంచి పక్కకు వస్తారా, దేవుళ్ళలో నుంచి బయటకు వస్తారా అని చెప్పి కాపేసి కూర్చుని వారి కోసం అతను ఏం చేస్తాడంటే ఆశతో నిరీక్షిస్తా ఉంటాడు.